నీటి పేపర్ లీక్ వ్యవహారంలో ఢిల్లీ పరిణామాలను ఖండిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళనకు సిద్దమైంది. కాసేపట్లో హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ప్రదర్శన జరగనుంది. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మరి కొద్దిసేపట్లో నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు ర్యాలీ నిర్వహించున్నారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి, మిగిలిన కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా పాల్గొంటారు. అయితే ఏదైతే ఢిల్లీలో ఈ నెల 21వ తేదీన యువత పైన పోలీసులు వ్యవహరించిన తీరు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పైన, అదేవిధంగా ప్రధానమంత్రి ఇంటి వద్ద ఏదైతే ఆందోళన చేశారో రాహుల్ గాంధీతో పాటు మిగిలిన ప్రతిపక్ష నాయకులందరూ వాళ్ళందరి పట్ల వ్యవహరించిన తీరు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని యువతకు అండగా నిలబడేందుకు, యువతకు సంఘీభావం తెలిపేదానికి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్టున్నది. ఇప్పటికే అయితే ఏదైతే సిజేపీ చర్చలు జరిపి ఆ చర్చలు సఫలమైనప్పటికీ, దాదాపు అన్ని డిమాండ్లు కూడా పరిష్కారం అయినప్పటికీ కూడా ముందుగా నిర్ణయించిన మేరకే ఇక్కడ పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు ర్యాలీ నిర్వహించాలి, సంఘీభావం ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి పార్టీ నాయకత్వం కూడా నిర్ణయించింది. అందులో భాగంగానే ఈవేళ మరికొద్దిసేపట్లో అంటే సాయంత్రం 6:30-7 గంటల ఆ ప్రాంతంలో ఇక్కడ పీపుల్స్ ప్లాజా నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఇక్కడి నుంచి ఇందిరాగాంధీ స్టాచ్యూ అంటే ఈ నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ స్టాచ్యూ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. మనం చూస్తున్నాము. ఈ ర్యాలీ సందర్భంగా పోలీస్ శాఖ